నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపు హైదరాబాద్ బాధితుల వద్దకు గులాబీ ఎమ్మెల్యేల బృందం. బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి సాయం అందిస్తామని హరీష్ హామీ. మూసీ వ్యవహారంపై అఖిలపక్ష సమావేశానికి భారాస డిమాండ్. హైదరాబాద్ ఖ్యాతిని రేవంత్ దెబ్బతీస్తున్నారని ఆరోపణ. హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి. కాసేపట్లో నల్సార్ స్నాతకోత్సవానికి హాజరు కానున్న ముర్ము. తిరుమలలో ప్రత్యేక దర్యాప్తు బృందం పర్యటన. ప్రసాదాల తయారీ కేంద్రాన్ని పరిశీలించే అవకాశం. ఐరాసాలో పాక్ ప్రేలాపాలపై భారత్ ధీటైన సమాధానం. ఓ ఉగ్రదేశం నీతులు చెబుతోందని కౌంటర్. మూసీపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఆ తర్వాతనే ముందుకెళ్లారని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో ప్రజలను ఇబ్బంది పెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని హరీష్ ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టకుండా ఇవేం పనులని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మూసీలో పారించేది గోదావరి నీరు కాదని పేదల కన్నీళ్లని మండిపడ్డారు. రేపు ఎమ్మెల్యేల బృందం అంతా బాధితుల కుటుంబాల ఇళ్లను సందర్శిస్తామని, అవసరమైతే బుల్డోజర్లకు అడ్డుగా నిలుస్తామని మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి భరోసానిచ్చారు. మూసీలో గోదావరి నీళ్లు బారిస్తా అంటే నువ్వు పారిచ్చేది గోదావరి నీళ్లు కాదు చెల్లి అన్నట్టు, మూసీలో గోదావరి నీళ్లు కాదు ఈ పేదల కన్నీళ్లు బారిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. చెయ్యి, నువ్వు మంచి పని చెయ్యి. ఈ కూలగొట్టుడేంది? ఈయనకు ఈ రేవంత్ రెడ్డిది గత కొంతకాలంగా చూస్తే కూల్చడం తప్ప కట్టడం తెలియనిపిస్తా ఉంది. ఇల్లు అనేది ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే ఒక సామెత ఉన్నది. జీవితంలో ఒకేసారి ఇల్లు కడతారు, ఒకేసారి పెళ్లి చేసుకుంటారు. ఎంత ఉన్నవాడికైనా కలిగిన వాడికైనా ఇల్లు కడితే అప్పులవుతాయి, పెళ్లి చేస్తే అప్పులవుతాయి. అలా ఎన్నో అప్పులు తెచ్చి రూపాయి జమ చేసి చెమటోడ్చి కష్టపడి ఎంతో మంది ఇల్లు కట్టుకుంటే నువ్వు రాత్రి కూలగొట్టి ఆ కుటుంబాలు ఏమవుతాయి? ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి, దయచేసి మీరు అఖిలపక్షం పిలవండి. అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడిన తర్వాతనే మూసీ మీద ముందుకు పోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రాత్రంతా దొంగలు వచ్చి ఎక్కడ కొడతారని గతంలో పూర్వకాలం దొంగల కోసం కావాలి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడొచ్చి మీద పడి మమ్మల్ని కొట్టేస్తుందని భయంతో ఈరోజు బతుకుతున్న పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. వచ్చిన 9 నెలల్లో ఒక రకమైన రాక్షసానందం పొందుతున్నాడేమో అనిపిస్తుంది. మీరందరూ ఏడుస్తుంటే బాధపడుతుంటే దాంట్లో ఆనందాన్ని పొందుతున్నాడేమో. నిజంగానైనా మిమ్మల్ని ఇల్లీగల్గా కట్టున్నారు, బఫర్లో కట్టున్నారని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు, మీ ఇల్లే చెరువులో ఉంది, ముందు అది తీసుకొని రండి, వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ కొడంగల్లోనే మీరు చెరువు కుంటలు కట్టి ఉన్నారు, దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ వచ్చి వీళ్ళ మీద పడి మీరు ఇది చేస్తున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు. తప్పకుండా మేము పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. హరీష్ రావు గారు చెప్పినట్టు టెన్షన్ పడకండి, తొందరపడకండి. ఆరోగ్యాలు ఇది కాకుండా ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం, ఫిజికల్ కూడా అక్కడ వచ్చి మీకు నిలిచిన ప్రయత్నం చేస్తాం. బుల్డోజర్ వచ్చింది ఏదైనా వచ్చిందంటే ఆ బుల్డోజర్ కన్నా ముందు మేమే ముందు వచ్చి నిల్చుంటాం. టెన్షన్ పడకండి అని కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, మూసీ ప్రక్షాళనలో భాగంగా నదీ గర్భంలో సర్వే నిర్వహిస్తున్న ప్రభుత్వం త్వరలోనే బఫర్ జోన్లోని నిర్మాణాలపైన సర్వే చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇవాళ్టి నుంచి 2 రోజుల పాటు నిర్వాసితుల కుటుంబాల్లోని విద్యార్థుల వివరాలు సేకరించబోతున్నారు. వారి విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలోనే ప్రవేశాలు కల్పిస్తామని సర్కార్ వెల్లడించింది. కాలుష్య కాసారంగా మారిన మూసీని ప్రక్షాళించాలని సంకల్పం తీసుకున్న సర్కార్ ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రాథమికంగా మూసీలోని అక్రమ నిర్మాణాలు, నిర్వాసితుల్ని గుర్తించిన ప్రభుత్వం మరోమారు సర్వే చేస్తూ వివరాలు సేకరిస్తోంది. 3 రోజుల పాటు నదీ గర్భంలోని నిర్మాణాల్ని మార్కింగ్ చేసిన అధికారులు త్వరలోనే బఫర్ జోన్లోనూ సర్వే చేయనున్నారు. ఈ మేరకు మాసెప్ ట్యాంక్లోని తన కార్యాలయంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దానకిషోర్ అధికారులు, పలు ఎన్జీఓలతో సమావేశమయ్యారు. నిర్వాసితులయ్యే కుటుంబాలకు 2 పడక గదుల ఇళ్లతో పాటు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. లండన్లోని థేమ్స్, సౌత్ కొరియాలోని సియోల్ నదుల్లా మూసీని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారని దానకిషోర్ వెల్లడించారు. ప్రక్షాళన కార్యక్రమం ఏకపక్షంగా కాకుండా శంకరన్ స్ఫూర్తితో ఎన్జీఓలు, నిర్వాసితుల కుటుంబాలతో చర్చించి తరలింపు, పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.
నిర్వాసిత కుటుంబాల జీవనోపాధిపైన సర్వే చేస్తున్నామన్న దానకిషోర్ స్వయం సహాయక సంఘాల మహిళల కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మహిళా శక్తి పేరుతో మెప్మా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందేలా ప్రత్యేక చొరవ చూపుతామని వెల్లడించారు. ఇప్పటికే నిర్వాసిత కుటుంబాలకు 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయించినట్లు దానకిషోర్ వివరించారు. మూసీ బఫర్ జోన్లోని నిర్మాణాలపైన త్వరలోనే సర్వే జరపనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆయా ప్రాంతాల కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్ల ఆధ్వర్యంలో సర్వే చేపడతామన్నారు. బఫర్ జోన్లో పట్టాలు ఉన్న కుటుంబాలకు పునరావాస చట్టం ప్రకారం పరిహారం అందించనున్నట్లు దానకిషోర్ తెలిపారు. నిర్వాసితులకు అందాల్సిన ప్రయోజనాలన్నీ అందించాకే నిర్మాణాల కూల్చివేత చేపడతామన్నారు. నదీ గర్భంలోనూ కొందరికి పట్టాలు ఉన్నట్లు దృష్టికొచ్చిందని, అలాంటి వారు తమ పట్టాల్ని సంబంధిత జిల్లా కలెక్టర్కు ఇవ్వాలని సూచించారు. పరిశీలించి అర్హులైతే పరిహారం అందిస్తామని దానకిషోర్ వెల్లడించారు. నిర్వాసిత కుటుంబాల్లోని విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపనుంది. ఇవాళ్టి నుంచి 2 రోజుల పాటు అంగన్వాడీల నుంచి కళాశాల వరకు విద్యార్థులందరి వివరాలు సేకరించనున్నారు. వారికి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలోనే స్కూళ్లు, కాలేజీలలో ప్రవేశాలు కల్పించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బేగంపేట విమానాశ్రయానికి భారత వాయుసేన విమానంలో రాష్ట్రపతి వచ్చారు. ఆమెకు గవర్నర్, ముఖ్యమంత్రి ఘన స్వాగతం పలికారు. జీహెచ్ఎంసీ మేయర్ సహా మంత్రి సీతక్క, డీజీపీ స్వాగతం పలికారు. నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దాదాపు 57 బంగారు పతకాలను రాష్ట్రపతి అందజేయనున్నారు. 592 మంది పట్టభద్రులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 9 రోజుల పాటు జరగనున్న భారతీయ కళా మహోత్సవ్ను రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కళా మహోత్సవాల్లో రాష్ట్రపతితో పాటు 10 మందికి పైగా ప్రముఖులు పాల్గొననున్నారు. మేడ్చల్ జిల్లా సూరారం చౌరస్తాలో ఓ మెడికల్ షాప్ ముందు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో వాహనం పూర్తిగా దగ్ధమైంది. వాహనానికి బ్యాటరీ ఛార్జ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ మంటలు పక్కనే ఉన్న మెడికల్ షాప్కు వ్యాపించి కొంతమేర మందులు కాలిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. కాసేపు రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ వేసిన ప్రశ్నలకు గజ్వేల్ ఏఎన్సీ, కేఈపీసీఎల్ ఎండీ భుక్యా హరిరామ్ ఉక్కిరిబిక్కిరయ్యారు. నీటిపారుదల శాఖలో ఎంతో మంది సీఈలు ఉండగా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ కేఈపీసీఎల్కు మిమ్మల్ని ఎందుకు ఎండీగా నియమించారని కమిషన్ అడిగింది. ఎవరినో కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని, కాళేశ్వరం ఎత్తిపోతలో ఎవరి మానసపుత్రికో చెప్పారని ప్రశ్నించింది. సుదీర్ఘ విచారణలో జస్టిస్ పీసీ ఘోష్ 91 ప్రశ్నలు సంధించగా చాలా వాటికి కావచ్చు, తెలియదు, చెప్పలేను అంటూ హరిరామ్ సమాధానాలు ఇచ్చారు. ఆధార పత్రాలతో ఇవాళ మరోసారి కమిషన్ ఎదుట హాజరు కావాలని జస్టిస్ ఘోష్ ఆదేశించారు.
హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో విచారణకు హాజరైన గజ్వేల్ ఈఎన్సీ, కేఐపీసీఎల్ ఎండీ భూక్యా హరిరాంపై కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. సుదీర్ఘంగా సాగిన క్రాస్ ఎగ్జామినేషన్లో 91 ప్రశ్నల్ని సంధించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో 6 సీఈలు ఉండగా ఎత్తిపోతల డీపీఆర్ను సీడబ్ల్యూసీకి హైదరాబాద్ సీఈ ఎందుకు అందించారు? దీనికి ప్రభుత్వ ఆదేశాలున్నాయా? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా ఎందుకు మార్చాల్సొచ్చిందని జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. కాళేశ్వరం డీపీఆర్ను వ్యాప్కోస్ రూపొందించి కరీంనగర్ సీఈకి అందజేయగా ఆయన హైదరాబాద్ సీఈకి సమర్పించారు. అప్పట్లో ఆ పోస్టులో తానే ఉన్నానని నాటి ఈఎన్సీ జనరల్ సి మురళీధర్ ఆదేశాలతో ప్రాజెక్టు ప్రతినిధిగా దీని పరిధిలోకొచ్చే 6 సీఈల నుంచి డేటాను సేకరించి 2017 ఫిబ్రవరిలో సీడబ్ల్యూసీకి డీపీఆర్ను సమర్పించారని తెలిపారు. దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు రాలేదన్నారు. తన పరిధిలో కాళేశ్వరంలోని 10 నుంచి 16 ప్యాకేజీల మధ్యనున్న పనులు మాత్రమే వస్తాయన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో ముంపు ఏర్పడుతోందని మహారాష్ట్ర అభ్యంతరం చెప్పగా ప్రాణహిత చేవెళ్లకు ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైందని హరిరాం వివరించారు. మిమ్మల్నే ఎందుకు కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా నియమించారన్న ప్రశ్నకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వుల ద్వారా తనను నియమించారని హరిరాం సమాధానమిచ్చారు. కార్పొరేషన్ చైర్మన్ గా ముఖ్య కార్యదర్శి ఉన్నారు కదా, ఆ పోస్టులో నాడు ఎవరున్నారని కమిషన్ ప్రశ్నించగా ఎస్కే జోషి అని తెలిపారు. ఆర్థికపరమైన అంశాలపై మీకు పట్టుందా అన్న ప్రశ్నకు హరిరాం లేదన్నారు. కాళేశ్వరంలో పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ను భాగం చేయడం ఎవరి ఆలోచన అన్న ప్రశ్నకు నాటి ఈఎన్సీ జనరల్ లేఖ రాయడంతో ప్రభుత్వం అనుమతించిందన్నారు. ఈ కార్పొరేషన్ కంపెనీల చట్టాల్ని అనుసరించి ఏర్పాటైంది కదా, రుణాలకు పూచీకత్తుగా ఎవరు వ్యవహరించారు, ఆస్తులేమున్నాయన్న ప్రశ్నలకు ఇది కంపెనీయేనని, రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీగా నిలిచిందని, పంప్ హౌజులు, రిజర్వాయర్లు, భూసేకరణలో సేకరించిన భూములు ఆస్తులుగా ఉన్నాయని, లీజు ఒప్పందం ఉందని ఈఎన్సీ వివరించారు. అవన్నీ ఆస్తులు కావని, యంత్రాల్లాంటివి ఏమున్నాయని కమిషన్ ప్రశ్నించగా లేవన్నారు. కార్పొరేషన్ సీఈఓను 2 ఏళ్ల కాలానికి నియమించారని ప్రభుత్వ ఉత్తర్వు చెబుతోందని, సీఈఓ ఎవరని ప్రశ్నించగా ఎవరూ లేరని, రికార్డుల్ని పరిశీలించి చెబుతానని తెలిపారు. కార్పొరేషన్లో ప్రభుత్వ వాటా ఎంతని కమిషన్ ప్రశ్నించగా పరిశీలించి చెబుతానన్నారు. 3 బ్యారేజీలకు 10 బ్యాంకుల కన్సార్షియం 87,449 కోట్ల రుణం మంజూరు చేసిందని, ఇప్పటి వరకు 74,718 కోట్లు అందాయని హరిరాం వివరించారు. నిర్మాణాలకు 62,825 కోట్లు చెల్లించారని చెప్పారు. ఈ కార్పొరేషన్లో భాగమైన పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ కార్పొరేషన్కు 10,000 కోట్లు మంజూరవగా బ్యాంకులు 7,140 కోట్లు ఇచ్చాయన్నారు. 2024 సెప్టెంబర్ 9 వరకు రుణాలకు వడ్డీల కింద 29,737 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. 2022 ముందు వరకు ఆడిటింగ్ పూర్తయిందన్నారు. కంపెనీ వార్షిక ఆర్థిక నివేదికల్ని చట్టసభల ముందు పెడుతున్నారా అన్న ప్రశ్నకు 2016-17 నుంచి 2020 వరకు వార్షిక నివేదికల్ని కంపెనీ ప్రభుత్వానికి అందజేసిందని, వాటిని శాసనసభ మండలిలో ప్రవేశపెట్టినట్లు లేదని వివరణ ఇచ్చారు. ఎత్తిపోతల కోసం నీరందేలా ప్రాజెక్టులను నిర్మించడంతోనే నష్టం జరిగిందా అని కమిషన్ ప్రశ్నించగా కావచ్చని ఈఎన్సీ తెలిపారు. నిర్మాణ ప్రాంతాలు కూడా వైఫల్యాలకు కారణమా, బ్యారేజీల్ని డ్యాంలుగా నిర్మించారా అన్న ప్రశ్నలకు తానేమీ చెప్పలేనన్నారు. మేడిగడ్డ 7వ బ్లాక్లో వైఫల్యాలకు బాధ్యులెవరు, డిజైన్లు, పర్యవేక్షణ, ఇతర లోపాలు ఉన్నాయా అని ప్రశ్నించగా తనకేమీ తెలియదన్నారు. సీసీ బ్లాక్లు, యాప్రాన్కు జరిగిన నష్టానికి గేట్ల ఆపరేషన్లో వైఫల్యమని అఫిడవిట్లో రాశారు కదా అని గుర్తు చేయగా నిజమేనన్నారు. 2017 జనవరి 25న జరిగిన హైపవర్ కమిటీ మినిట్స్ ను కాళేశ్వరం సీఈ అనుసరించలేదని పేర్కొన్నారు కదా అని కమిషన్ అడగ్గా నిజమేనని అంగీకరించారు. మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల, అక్కడి నుంచి ఎల్లంపల్లిలోకి నీటిని ఎత్తిపోసేందుకు అనువుగా బ్యాక్ వాటర్ ఎక్కువ దూరం నిల్వ ఉండేలా బ్యారేజీల్ని నిర్మించడమే నష్టానికి కారణమైందా అన్న ప్రశ్నకు కావచ్చంటూ సమాధానమిచ్చారు. 3 బ్యారేజీల నిర్మాణాల్లో సబ్ కాంట్రాక్టర్ల వివరాలు అందజేస్తారా అని కమిషన్ ప్రశ్నించగా దీనిపై రామగుండం సీఏ నుంచి వివరణ కోరానని, ఇప్పటి వరకు జవాబు రాలేదని ఈఎన్సీ హరిరాం తెలిపారు. మీరు ఎవరినో రక్షిస్తున్నారని కమిషన్ భావిస్తోందని అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు అలాంటిదేదీ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి మాసపుత్రికని ప్రశ్నించగా తనకు తెలియదంటూ హరిరాం పేర్కొన్నారు. చాలా ప్రశ్నలకు తనకు తెలియదు, చెప్పలేను, రికార్డుల్ని చూసి సమాధానాలు ఇస్తానని ఆయన పేర్కొన్నారు. ఇవాళ ఆధార పత్రాలతో కమిషన్ ఎదుట హాజరు కావాలని జస్టిస్ ఘోష్ హరిరాంను ఆదేశించారు.
రంగారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏఆర్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. గ్రౌండ్ ఫ్లోర్లో విధులు నిర్వహిస్తూ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఏఆర్ కానిస్టేబుల్ దూసరి బాలకృష్ణ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి శవాగారానికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న పోలీసులు బాలకృష్ణదే రంగారెడ్డి జిల్లా మంచాలగా తెలిపారు. మా విచారణలో తెలిసింది ఏంటంటే గతంలో కూడా ఒకసారి సూసైడ్ పాల్పడినాడని తెలిసింది. ఈ విషయంలో అందరూ గ్రామంలో అడుగుతుండటంతో కొద్దిగా మానసికంగా కొద్దిగా బాధపడేవాడని తెలిసింది. ఈ కారణాలతో ఈరోజు 3 గంటల ప్రాంతంలో 3 గంటలకు తను డ్యూటీకి ఎక్కడం జరిగింది. గార్డ్ డ్యూటీ అయిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళి తన ఎస్ఎల్ఆర్తో కింద నుంచి పెట్టుకొని ఫైర్ చేసుకోవడం జరిగింది. అన్ని సాంకేతిక అన్నీ కూడా సేకరించాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సూసైడ్ నోట్ కూడా ఉంది. సూసైడ్ నోట్లో కూడా ఎటువంటి అనుమానం కానీ ఎవరి మీద ఇది కానీ ఆరోపణలు కానీ ఎటువంటివి చేయలేదు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం పలు పారిశ్రామిక సంస్థలు ముందుకొచ్చి పర్యాటక శాఖతో ఒప్పందం చేసుకున్నాయి. మూసీ పరివాహకంలోని చారిత్రక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దనున్నట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చారిత్రక పర్యాటక ప్రాంతాలను ఉచితంగా సందర్శించేందుకు తెలంగాణ దర్శిని పేరుతో కార్యక్రమం చేపట్టినట్లు సీఎం తెలిపారు. హైదరాబాద్లోని పురాతన మెట్ల బావులను పునరుద్ధరించేందుకు పలు పారిశ్రామిక సంస్థలు ముందుకొచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పర్యాటక శాఖతో సీఐఐ ఒప్పందం చేసుకుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని మహలఖా మెట్ల బావిని, ఇన్ఫోసిస్, సాలార్జంగ్, అమ్మపల్లి బావులను భారత బయోటెక్ పునరుద్ధరించేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. అడిక్మెట్ మెట్ల బావిని, దొడ్ల డైరీ, ఫలక్నుమా మెట్ల బావిని, టీజీఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోటి మహిళా కళాశాల పునరుద్ధరించేందుకు ముందుకొచ్చాయి. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను సీఎం కోరారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామన్నారు. మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, పరివాహకంలోని చారిత్రక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దనున్నట్లు సీఎం తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నగరంలోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని సీఎం అన్నారు. పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసనమండలి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం శాసనమండలి కొనసాగుతున్న చారిత్రక ప్రాధాన్యమున్న జూబ్లీ హాల్ను పరిరక్షించాల్సిన అవసరముందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన జూబ్లీ హాల్ను దత్తత తీసుకుని పరిరక్షించాలని సీఐఐకి ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం శాసనమండలి కొనసాగుతున్న చారిత్రక ప్రాధాన్యమున్న జూబ్లీ హాల్ను పరిరక్షించాల్సిన అవసరముందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన జూబ్లీ హాల్ను దత్తత తీసుకుని పరిరక్షించాలని సీఐఐకి ముఖ్యమంత్రి సూచించారు. ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్కు తరలించి ప్రస్తుత భవనాన్ని పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. హైకోర్టు, సిటీ కాలేజ్, పురాణా పూలు బ్రిడ్జి వంటి చారిత్రక కట్టడాలు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే చార్మినార్ పరిరక్షణ ప్రాజెక్టు కొనసాగుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉచితంగా పర్యాటక, చారిత్రక ప్రాంతాలు సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. చారిత్రక, పర్యాటక ప్రాంతాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన తెలంగాణ దర్శిని కార్యక్రమానికి సంబంధించిన జీవోను జారీ చేసినట్లు సీఎం తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సాయి ప్రసాద్, సీఎం ప్రత్యేక సీఎస్ అజిత్ రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా జమ్మూ కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రదాడుల ఘటనల్లో పాకిస్తాన్ వేలిముద్రలు ఉన్నాయని, అలాంటి దేశం హింస గురించి మాట్లాడడం వంచనే అవుతుందని పేర్కొంది. భారత్పై సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాకిస్తాన్ దాని పరిణామాలను ఎదుర్కొంటుందని భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్ అన్నారు. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల వ్యాపారం, అంతర్జాతీయ నేరాలకు పాకిస్తాన్ ప్రఖ్యాతిగాంచిందని విమర్శించారు. సైన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్పై వ్యాఖ్యలు చేస్తోందని దుయ్యబట్టారు. చాలా కాలంగా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పొరుగు దేశాలపై ఆయుధంగా వాడుతోందని భవిక మంగళానందన్ విమర్శించారు. Pakistan has long employed cross-border terrorism
as a weapon against its neighbors. It has attacked our parliament, our financial capital Mumbai, marketplaces, and pilgrimage routes. The list is long. For such a country to speak about violence anywhere is hypocrisy at its worst. The real truth is that Pakistan covets our territory and, in fact, has continuously used terrorism to disrupt elections in Jammu and Kashmir. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లా ఆదిగాం గ్రామంలో భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ముష్కరులు ఉన్నారన్న సమాచారంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుండగా ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలోనే వారు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన సైనికులు ఎదురు కాల్పులు జరిపారు. 2 ముష్కరులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని వసంత్ కుంజ్లోని రంగపురి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 5 సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో తండ్రితో పాటు 4 కుమార్తెలు ఉన్నారు. విషపూరిత పదార్థాన్ని తిని వారంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వారు ఉంటున్న ఇంటి నుంచి ఇవాళ ఉదయం దుర్వాసన వస్తుండటంతో చుట్టుప్రక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాళం పగలగొట్టి చూడగా ఎక్కడికక్కడే మృతదేహాలు పడిపోయి ఉన్నాయి. శవపరీక్ష కోసం మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బయట నుంచి తాళం వేసి ఉండడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని నెలల కింద మృతుడి భార్య చనిపోయిందని స్థానికులు తెలిపారు. 4 కుమార్తెలు దివ్యాంగులని చెప్పారు. 3 రోజుల నుంచి ఆ ఇంట్లోని వారు బయట కనిపించలేదని తెలిపారు. అమెరికాలో హెలిన్ హరికేన్ భారీ విధ్వంసం సృష్టించింది. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో విరుచుకుపడ్డ తుపాను ధాటికి ఇప్పటివరకు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్లోరిడా, దక్షిణ జార్జియా సహా మొత్తం ఆగ్నేయ అమెరికా అంతటా భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఫ్లోరిడా, జార్జియా పరిసర ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలు 100 మందిని పడవల సాయంతో రక్షించి సురక్షిత శిబిరాలకు తరలించాయి. ఉత్తర కరోలినాలో వరదలు పోటెత్తి కార్లు కొట్టుకుపోయాయి. నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించాయి. అట్లాంటా, బక్హెడ్ పరిసరాల్లో పీచ్ట్రీ క్రీక్ ఉధృతికి స్థానికులు ఇళ్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. వాల్డ్ డోస్టాలో హెలిన్ ఎదురుగాలుల ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయి. పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు నేలకూలాయి. ప్రస్తుతం పరిస్థితి కాస్త మెరుగుపడగా ఫ్లోరిడా, టంపా, సెయింట్ పీట్, లేక్ ల్యాండ్, తల్లాహస్సీ విమానాశ్రయాల పునరుద్ధరణ జరుగుతోంది. లడ్డూ తయారీలో కల్తీ వ్యవహారంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నేడు తిరుపతి, తిరుమలలో పర్యటించనుంది. సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో బృంద సభ్యులు తిరుమలకు చేరుకొని దర్యాప్తు ప్రారంభిస్తారు. కల్తీ నెయ్యి వినియోగం జరిగిన తీరు, దానికి కారణాలు, ఎవరు సరఫరా చేశారు, కాంట్రాక్టు కట్టబెట్టింది ఎవరనే అంశాలపై దర్యాప్తు చేయనుంది. అంతకంటే ముందే తిరుమల తిరుపతి దేవస్థానముల ఈవో శ్యామలరావుతో సిట్ అధికారులు సమావేశమవుతారు. కల్తీ నెయ్యికి సంబంధించిన వివరాలు తెలుసుకోనున్నారు. దేశ విభజన సమయంలో పశ్చిమ పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్కు వలస వచ్చిన శరణార్థులు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీనిపై వారు హర్షం వ్యక్తం చేశారు. 77 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన తమకు మంచి రోజులు వచ్చాయని చెప్పారు. తమకు ఓటు హక్కు కల్పించినందుకు ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు.
దేశ విభజన సమయంలో పశ్చిమ పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్కు వచ్చిన శరణార్థులకు తొలిసారి ఓటు హక్కు వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో 3వ విడత పోలింగ్లో భాగంగా అక్టోబర్ 1న వారంతా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 77 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన తమకు కేంద్ర ప్రభుత్వం చొరవతో మంచి రోజులొచ్చాయని శరణార్థులు చెప్పారు. ఇంతకుముందు ఓటు వేయలేకపోయినందుకు చాలా నిరుత్సాహపడ్డామని తెలిపారు. మొదటిసారి ఓటేస్తున్నందుకు దీన్ని ఓ పండుగలా జరుపుకుంటామని చెప్పారు. తమను చీకట్లోంచి బయటకు తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే 2 తరాలు పోయాయని, అసెంబ్లీ ఎన్నికల సంగతి అటుంచితే కనీసం పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కూడా తమ పూర్వీకులకు అవకాశం దక్కలేదని చెప్పారు. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఎవరూ తమను పట్టించుకునేవారు కాదని మన్మోహన్ సింగ్ అనే శరణార్థి గుర్తు చేసుకున్నారు. ఓటు లేదని అంతా ఎగతాళి చేసేవారని చెప్పారు. రాజకీయ నాయకులు కూడా తమ ఇళ్ల వైపు వచ్చేవారు కాదని, సమయం వృధా అని అనేవారని పేర్కొన్నారు. जब भी चुनाव होते थे तो हम एक तरफ खड़े रहते थे और बाकी वाले लोग हमारा एक मजाक उड़ाते थे कि इनका वोट ही नहीं है। और जब प्रचार प्रसार चलता था, जब सरपंच या पंचस के चुनाव होते थे, तो जो वोट मांगने के लिए आता था तो वो जो हमारे मोहल्ले में पहुंचता हमारे घरों में, वो हमारे पास घर में नहीं आता था। वो कहता था इनके पास टाइम बर्बाद करने वाली बात है, जहाँ वोट है उनके घर चलो। तो जब हमारी डेवलपमेंट की बारी भी आती थी तो वो कहते थे इनके तो वोट ही नहीं है, पहले उनका काम करो जिनके वोट है। 1947లో దేశ విభజన సమయంలో పశ్చిమ పాకిస్తాన్ నుంచి 5764 కుటుంబాలు జమ్మూ కాశ్మీర్కు వలస వచ్చినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జమ్మూ ప్రాంతంలోని అఖ్నూర్, చంబ్, మార్హ్, సాంబా ప్రాంతాల్లో వారంతా నివసిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు శరణార్థులు హర్షం వ్యక్తం చేశారు.